హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీలంక పర్యటనకు భారత్ జట్టు గురువారం బీసీసీఐ ప్రకటించినట్లు తెలుస్తుంది. జూన్ 18 గురువారం సాయంత్రం అజిత్ అగర్కు నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్టర్ల కమిటీ వర్చువల్గా సమావేశం కానున్నారు. ఈ మీటింగ్లో భారత కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం పాల్గొంటున్నారు అని సమాచారం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా అత్యుద్ధ జట్టులో 3 వన్డేలు 3 టీ20 సిరీస్లు ఆడనుంది. ఈ 2 సిరీస్లకు వేరెవరో జట్లు అగర్కర్ అండ్ కో ఎంపిక చేయనున్నట్లు. అయితే లంకలో వన్డేకు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు తెలుస్తుంది. బీసీసీఐ వర్గం వెల్లడించాయి. తొలుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లంకలో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ హిట్మ్యాన్ తన నిర్ణయాన్ని మార్చుకొని శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉంటానని సెలెక్టర్లకు తెలియజేసినట్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా శ్రీలంక టీ20లో భారత కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. శ్రీలంక టూర్కు భారత్ జట్టు ఎంపిక ముందు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత 3 ఏళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నట్లు ఫాస్ట్ బౌలర్ నందీప్ సైనికి పిలుపునివ్వాలని సెలెక్టర్లు సూచించినట్లు పలు రిపోర్ట్లో పేర్కొన్నారు. లంకలో వన్డే జట్టు సైని భాగం చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ను పెంచుకునే విధంగా గంభీర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా నవదీప్ సైని చివరగా 2021లో ఆర్ ప్రేమ్దాస్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత్ తదుపరి ఆటలో ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అతడు ప్రస్తుతం ఐసీసీఎల్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా ఇటీవల దేశీవాళీ క్రికెట్తో పాటు ఇంగ్లాండ్ కౌంటీలో కూడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో అతడికి పిలుపు ఇవ్వనున్నట్లు గంభీర్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.